హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో మన హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది. అసలు హార్దిక్ పాండ్యా వచ్చేసరికి ఏ రికార్డు క్రియేట్ చేసిండు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. బంగ్లాదేశ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగాను తొలి టీ20 వచ్చేసరికి గయాలి వేదిక ఈరోజు అయితే బ్రహ్మాండంగా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ తొలి టీ20లో టీమిండియా వచ్చేసరికి 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. అయితే విజయంలో వచ్చేసరికి ముఖ్యంగా మన టీమిండియా బౌలర్ కానీ టీమిండియా బ్యాటర్ కానీ సమిష్టిగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. మొదటగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీం వచ్చేసరికి 127 పరుగులకి ఆల్అౌట్ అవ్వడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ తీసిన టీమిండియా కేవలం 11.5 ఓవర్లోనే లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది. ఇంత తక్కువ ఓవర్లోనే లక్ష్యం ఛేదించడంలో మన హార్దిక్ పాండ్యా కీ రోల్ పోషించడం జరిగింది. హార్దిక్ పాండ్యా కేవలం 16 బంతుల్లోనే 39 పరుగులు చేసి టీమిండియాకి అయితే అద్భుతమైన విజయం అయితే అందించడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి పాండ్యా మాత్రమైతే ఆల్రౌండర్ ప్రదర్శన అయితే చేసినని చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్ పొజిషన్లో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయడం జరిగింది. బ్యాటింగ్ పొజిషన్లో 39 రన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఆల్రౌండర్ ప్రదర్శనతో మన విరాట్ కోహ్లీ రికార్డుని అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఇప్పటి వరకు మన టీమిండియా తరపున అత్యధిక సార్లు 6తో మ్యాచ్ని ముగించిన జాబితాలో విరాట్ కోహ్లీ టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. అయితే ఆ రికార్డును మన హార్దిక్ పాండ్యా మాత్రమైతే బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో ఆ రికార్డు మాత్రమైతే బ్రేక్ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఇప్పటి వరకు 4 సార్ల సిక్సర్తోనైతే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన హార్దిక్ పాండ్యా వచ్చేసరికి 5 సార్ల మ్యాచ్ని అయితే సిక్సర్తోనైతే ముగించడం జరిగింది. ఓవరాల్గా విరాట్ కోహ్లీ రికార్డును మన హార్దిక్ పాండ్యా అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఇదే మన హార్దిక్ పాండ్యా క్రియేట్ చేసిన రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ 2 స్థానాల్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ ఉండగా, 3వ స్థానంలో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని, ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి రిషబ్ పంత్ ఉండడం జరిగింది. వీళ్ళిద్దరూ వచ్చేసరికి సిక్సర్తోనే 3 సార్ల మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే అత్యధిక సార్లు సిక్సర్తో ముగించిన ప్లేయర్ల లిస్టు చూసుకుంటే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి సెకండ్ టీ20 వచ్చేసరికి అక్టోబర్ 9న జరగనుంది. మరి అక్టోబర్ 9న జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాబోయే వీడియోలో వస్తున్న ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.